గైస్ ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండింగ్‌లో ఉంది కదా! 'మీసాల పిల్ల' అనే ఒక సాంగు. దాని మీద అయితే వీడియో ఎడిటింగ్ చేయబోతున్నాం. గర్ల్స్ అయినా, బాయ్స్ అయినా ఇద్దరైనా యూజ్ చేసుకోండి. మీకు 2 టైప్స్ కింద యూజ్ అయ్యేలా పెట్టాలి. అంటే చేసేయాలి. అంతకన్నా ముందు ఫస్ట్ డెమో అయితే చూడండి. బాబు నువ్వే తినా గుండెల్లో ముళ్ళు గుచ్చి పువ్వులు పిల్ల ముక్కు మీద కోపం కొంచెం డెమో చూసారు కదా! మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది కామెంట్ చేయండి అబ్బా! నచ్చితే సపోర్ట్ చేయండి. ముందు వీటి ఒక లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. అక్కడ యూజ్ చేసుకోండి. ముందు ఫాస్ట్‌గా ఆన్ చేసుకోండి. దాని తర్వాత ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసుకోండి. నేను ఫస్ట్ అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రాజెక్ట్ అని ఓపెన్ చేసినాను చూడొచ్చు. ఓపెన్ చేసి స్టార్టింగ్ పేజ్ ఇలా ఉంటది. ఫస్ట్ మీరు కెమెరా ఆన్ చేసుకోండి. ఎందుకంటే ఇది కొంచెం 3డీలో ఉంటది కాబట్టి హైడ్ చేస్తే సరిపోదులే. అంటే హైడ్ చేస్తే మీరు చేయలేరు అర్థం చేసుకోండి. నేనైనా చేయలేను మీరే కాదు. ఇక్కడ మనకి ఒక పీఎన్‌జీ పిక్ ఒకటి ఉంటది. ఇంకోటి బ్యాక్‌గ్రౌండ్ పిక్ ఉంటది. నేను రెఫర్ చేసేది మాత్రం బ్యాక్‌గ్రౌండ్ పిక్ ఉంచేసుకోండి అని చెప్తాను. ఎందుకంటే రిలిక్స్‌కి బాగా సెట్ అయిందని చెప్తున్నాను. అది మీ ఇష్టం అది. లేదంటే మీ ఓన్ బ్యాక్‌గ్రౌండ్ యూజ్ చేసుకోండి. అది మీ చాయిస్ అది. నేను ఇప్పుడు నార్మల్ కింద ఒక పీఎన్‌జీని రీప్లేస్ పెడతాను చూడొచ్చు ఇక్కడైతే. ఒక్క నిమిషం. నేనైతే ఈ పీఎన్‌జీ రీప్లేస్ పెడతానబ్బా! ఇది చూడొచ్చు. ఒక్క నిమిషం. ఈ పీఎన్‌జీ చూడొచ్చు. మేబీ బాయ్స్ అయినా, గర్ల్స్ అయినా ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి అంటే గర్ల్ ఫోటో యూజ్ చేసుకొని ఎక్కడైతే మనకి బాయ్స్ లిరిక్స్ స్టార్ట్ అవుతాయో అక్కడ ఒకటి అంటే ఈ ఈ యొక్క ప్లేస్‌లో మాత్రమే ఒక బాయ్ ఫోటో పెట్టుకోండి. మిగతాన్ని గర్ల్ ఫోటోస్ పెట్టుకుంటే కపుల్స్ అయితే డెఫినిట్‌గా పెట్టుకోండి. అది మీ ఇష్టం అది. లేదంటే నార్మల్‌గా అన్నీ ఒక్కోటి కింద రీప్లేస్ పెట్టేసుకోండి. బాయ్స్ అయినా, గర్ల్స్ అయినా అది మీ ఇష్టం. అది చూడొచ్చు. సేమ్ అంతే కరెంట్ ఫీల్‌లోకి వెళ్ళడం, రీప్లేస్ పెట్టుకోవడం. కొంచెం ఫోటో సెట్ అవ్వకపోతే ఫోటో మీద ట్యాప్ చేసి కొంచెం చేతి ఫింగర్స్‌తో మూవ్ చేసుకోండి. మూవ్ అండ్ డాన్స్‌లోకెళ్ళి, స్కేల్‌లోకెళ్ళి, మూవ్‌లోకెళ్ళి ఏం అవసరం లేదు. మీ యొక్క 2 ఫింగర్స్‌ని స్క్రీన్ పైన ఎట్టి కొంచెం చిన్నది చేసుకోవడం. సైడ్‌కి, లెఫ్ట్‌కి అలా అడ్జస్ట్‌మెంట్ చేయడం సరిపోద్ది. సేమ్ అంతే ఒక్కో ఫోటోని కరెంట్ ఫీల్‌గా రీప్లేస్ పెట్టుకొని కొంచెం సెట్ అయ్యేలా రీప్లేస్ పెట్టుకోండి. అంటే చేంజ్ చేసుకోండి, మార్చుకోండి అడ్జస్ట్‌మెంట్. తర్వాత మంచి బెటర్ క్వాలిటీలో ఎక్స్‌పోర్ట్ చేసుకోండి సరిపోద్ది. సరే మరి.